నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొనున్న మోదీ ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు హైదరాబాద్లో బీజేపీ విజయ సంకల్ప సభ భారీగా తరలివచ్చిన అగ్రనేతలు కార్యకర్తలు దేశవ్యాప్తంగా అందరి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్న ప్రధాని తెలంగాణ సమూలాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామన్న మోదీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మద్దతు పెరుగుతోందన్న ప్రధాని తమ ప్రభుత్వ అభివృద్ధి పనులు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశాయని ట్వీట్ కేంద్రం నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది కేంద్ర మంత్రులు బీజేపీ నేతల ధ్వజం వార్తల్లోని వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా భీమవరంలోని సభాస్థలి పెదామిరం చేరుకుంటారు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొంటారు ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజుతో అనుబంధం ఉన్న ఆయన సోదరుడి కుమారుణ్ణి అలాగే మల్లుదొర కుమారుణ్ణి ప్రధాని సత్కరిస్తారు అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు అనంతరం భీమవరం నుంచి హెలికాప్టర్ ద్వారా విజయవాడకు చేరుకుంటారు అక్కడి నుంచి అహ్మదాబాద్కు తిరుగు పయనం అవుతారు ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు అనంతరం ముఖ్యమంత్రి గన్నవరం నుంచి భీమవరం బయలుదేరి వెళ్లి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు మధ్యాహ్నం భీమవరం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలికి అనంతరం తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు దేశవ్యాప్తంగా అందరి ఆకాంక్షలను నెరవేర్చేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో ప్రధాని మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకి సోదర సోదరీమణులకు మాతృమూర్తులకు నమస్కారం అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు తెలంగాణ మొత్తం ఈ మైదానంలో కూర్చున్నట్లుందని పేర్కొన్నారు గడిచిన 8 ఏళ్లలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే లక్ష్యమన్నారు తెలంగాణ శిల్పకళ మనకు గర్వకారణమన్న ప్రధాని ప్రాచీన సంస్కృతి పరాక్రమానికి తెలంగాణ పుణ్యస్థలమన్నారు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామన్నారు రుద్రమ్మదేవి నుంచి కొమరెంబి వరకు పోరాట స్ఫూర్తి ఉత్తేజాన్నిస్తాయన్నారు ఎంతో విలక్షణమైన తెలంగాణ సమూలాభివృద్ధికి బీజేపీ ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని పేర్కొన్నారు ఆశీర్వదినే చట్టానికి ఎంతో దూరం నుండి వచ్చిన ప్రతి కార్యకర్తకు సోదర సోదరి మనులకు మాతు ముత్తులకు నా నమస్కారం हैदराबाद शहर हर टैलेंट की उम्मीदों को नई उड़ान देता है वैसे ही भाजपा भी देश की आशाओं अपेक्षाओं को पूरा करने के लिए दिन रात मेहनत कर रही है इसलिए आज जब हम 21वीं सदी के समर्थ
सशक्त आत्मनिर्भर भारत के रोड मैप पर काम कर रहे हैं, तब हैदराबाद में हुए भाजपा के इस मंथन का विशेष महत्व है। साथियों, तेलंगाना के लोग पूरी दुनिया में कड़ी मेहनत और देश के विकास के प्रति समर्पण के लिए जाने जाते हैं। तेलंगाना में कला, कौशल, कर्मठता भरपूर है। तेलंगाना प्राचीनता और पराक्रम की पुण्य स्थली है। यहां भद्राचलम में श्री राम से लेकर यादाद्री में श्री नरसिम्हा तक, आलमपुर में जोगुलांबा से लेकर वरंगल में भद्रकाली तक, इस पवित्र भूमि से ईश्वरीय आशीर्वाद हमारे भारत पर अविरल बरसते हैं। सबका साथ, सबका विकास, सबका विश्वास। తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి పనులు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, యువకులకు, మహిళలకు, అణగారిన వర్గాలకు మేలు చేశాయని ప్రధాని ట్వీట్ చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్లో నిర్వహించిన బీజేపీ విజయ్ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడుతూ దేశం పురోగతిస్తుంటే తెలంగాణ తిరోగమిస్తుందన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధమని పేర్కొన్నారు. 8 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనా వచ్చాయా అని తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి ప్రగతి పదంలో పయనిస్తుందన్నారు. रोजगार का मतलब केटीआर का रोजगार है, आपका रोजगार नहीं है भाई। वो आपके रोजगार की चिंता नहीं करते हैं, वो केवल और केवल अपने बेटे को मुख्यमंत्री बनाने के लिए राजनीति करते हैं। इनके मन में प्यासी तेलंगाना की जनता की कोई चिंता नहीं है, बेरोजगार युवाओं की कोई चिंता नहीं है। अरे मजलिस के त्रास से सहमे हुई ये जनता की भी कोई चिंता नहीं है। दिन रात उनको एक ही चिंता है, मेरे बेटे को मैं कैसे मुख्यमंत्री बनाऊं, कैसे मुख्यमंत्री बनाऊं। केसीआर, आज मेरी बात ध्यान से सुन लो, अगली बारी ना आपकी है ना आपके बेटे की है, अगली बारी भारतीय जनता पार्टी की है। जब से तेलंगाना की रचना के लिए आंदोलन चला, तब से भारतीय जनता पार्टी ने तेलंगाना की मांग का समर्थन किया था। एक कांग्रेस पार्टी थी जिसने तेलंगाना की रचना को सालों तक रोक कर रखा। जब 2014 में लगा कि मोदी जी आने वाले हैं, आंध्र प्रदेश का विभाजन किया। और मित्रों, विभाजन भी ऐसे किया कि दोनों राज्यों के बीच में कभी न मिटने वाली कटुता करी। अटल जी ने भी 3 राज्य बनाए थे, झारखंड बनाया, उत्तराखंड बनाया, छत्तीसगढ़ बनाया, कहीं कटुता नहीं हुई। कांग्रेस ने दोनों राज्यों को लड़ाने का काम किया और वो आग को भुनाकर केसीआर ने सत्ता हथियाने का काम किया। माताओं, भाइयों, बहनों, केसीआर का पार्टी का निशान क्या है? केसीआर की पार्टी का निशान क्या है? जोर से बोलो, क्या है?
गाड़ी है ना, गाड़ी है ना, निशान गाड़ी केसीआर का है, सरकार गाड़ी की है, मगर इसका स्टीयरिंग ओवैसी के हाथ में है मित्रों। బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందో గడిచిన 2 రోజులుగా బయట కనబడుతోందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు. తెలంగాణలో గడిచిన 8 ఏళ్లుగా హోర్డింగ్లు, ప్రకటనలతో ప్రచారాలు పాలనే నడుస్తోందని, ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. కుటుంబ పాలన పార్టీని విసిరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదని, బీజేపీ తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ తప్ప కుటుంబ పార్టీకి కాదన్నారు. अलग अलग राजनीतिक कार्यक्रम होते हैं, मगर कोई भी ऐसा गिरावट राजनीति देश में नहीं देखे। वो बोलते हैं तेलंगाना को आके हम क्या कर रहे, हमारा सरकार से सीखने के लिए आए। मैं बताना चाहता हूं, आपसे क्या सीखने का है? आपका फैमिली रूल कैसा है वो सीखने का है क्या? आपका बाप बेटे का सरकार कैसा करे वो सीखने का है क्या? कितना भ्रष्टाचार कर रहे वो सीखना है क्या? कितना आप डिक्टेटरशिप चलाते हैं वो सीखना है क्या? और वो बताते हैं, आप देखे होंगे असदुद्दीन ओवैसी जी का स्टेटमेंट, सिर्फ केसीआर ड्राइविंग सीट पे बैठे हैं, सरकार का स्टीयरिंग मेरा हाथ में, एक्सीलेटर मेरा हाथ में, ब्रेक मेरा हाथ में। ये दोनों, एक ओवैसी सरकार, एक कल्वकुंट्ला सरकार, दोनों मिलके तेलंगाना को लूट रहे। ये दो लोगों का राजनीति। कोई विपक्ष के नेता जितने भी एमएलए हो, एमपी हो, कभी अपॉइंटमेंट नहीं देते सर, मगर असदुद्दीन ओवैसी मोटरसाइकिल लेके घर के अंदर बेडरूम के पास जा सकते हैं। ये स्थिति है तेलंगाना में। आज तक वो हमारे को सिखाते करते, 8 साल से सेक्रेटरीट नहीं आया दुनिया में कोई चीफ मिनिस्टर, ऐसा कोई चीफ मिनिस्टर दुनिया में नहीं दिखाऊंगा आपको। 8 साल से सेक्रेटरीट एक दिन भी नहीं आया वास्तु के नाम पर, ऐसे सेक्रेटरीट को तोड़ दिया वो हमारे को सिखाते करते सरकार का। కేంద్రం నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. గత 8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఎన్నో నిధులు ఇచ్చిందన్నారు. హెచ్ఐసిసి వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కోసం ప్రజలు, యువత ప్రాణత్యాగాలు చేశారని, నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని నినాదాలపైనే తెలంగాణ ఏర్పడిందన్నారు. కానీ ఈ విషయాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర విభజన తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణకు నిధులు వచ్చాయని, క్షేత్రస్థాయి వరకు వీటిని అందించకుండా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్నారు. విద్య, వైద్యం తదితర అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదమే నరేంద్ర మోదీ ప్రభుత్వ నినాదమని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన పార్టీలు ఇప్పుడు నిష్క్రమణ బాటలో ఉన్నాయన్నారు. కరోనా రూపంలో అందరికీ పెద్ద సవాల్ ఎదురైందని, ప్రధాని మోదీ దూరదృష్టితో సవాళ్లను అధిగమించారన్నారు. వారసత్వ పార్టీతో దేశ ప్రజలు విసిగిపోయారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తుందన్నారు. సర్వజన హితాన్ని ఆకాంక్షిస్తూ మోదీ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. గిరిజన మహిళలను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందని, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారన్నారు. That is the historical obligation and responsibility of BJP. प्रधानमंत्री जी ने एक बात और कही कि आज जब हम तेलंगाना में हैं तो बीजेपी बहुत जगह आगे बढ़ी है। बीजेपी को उसके काम, उसके गवर्नेंस के कारण, उसकी ईमानदारी के कारण बहुत जनता का आशीर्वाद मिलता है। लेकिन कई ऐसे प्रदेश हैं जहां अभी भी संघर्ष जारी है और कार्यकर्ता बिना सत्ता की परवाह किए हुए संघर्ष करते हैं, बलिदान करते हैं
और इस दिशा में उन्होंने तेलंगाना की बात की, केरला की बात की, बंगाल की बात की. The Prime Minister noted the rapid expansion of BJP over the years in the country with the blessings of the people of India. But there are certain areas of challenge, and he very proudly conveyed his profound appreciation of the courage of our party workers in states like Telangana, in states like Kerala, in states like Bengal, where they are suffering enormous hardship and yet remain firm to the ideology. लेकिन उन्होंने कहा कि हमारी सोच लोकतांत्रिक है. तभी सरदार पटेल कांग्रेस के नेता थे, लेकिन उनका सबसे बड़ा स्टैच्यू ऑफ यूनिटी वर्ल्ड का टॉलेस्ट हमने बनाया. हमारे प्रयास, हमारी सोच डेमोक्रेटिक है. हाँ, इसीलिए हमने जब प्रधानमंत्री का म्यूजियम बनाया तो देश के सारे पीएम को स्थान दिया, इंक्लूडिंग दोज प्राइम मिनिस्टर्स हु हैड अनलीस्ड फ्यूरी अगेंस्ट आवर पार्टी. ये हमारी डेमोक्रेटिक सोच है. దేశంలో ప్రతిపక్షాన్ని ఇప్పటికే ప్రజలు దూరం పెట్టారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. హెచ్ఐసిసి వేదికగా జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షం చెల్లాచెదిరైందని, కాంగ్రెస్ వాసులు మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రతి కేసును వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎస్సీ అభ్యర్థికి ప్రస్తుతం గిరిజన మహిళకు బీజేపీ అవకాశం ఇచ్చిందన్నారు. उसके ही सदस्य लड़ाई कर रहे हैं, लेकिन डर से परिवार अध्यक्ष पद का चुनाव नहीं कर रहा है. कांग्रेस का मोदी फोबिया हो गया है. कांग्रेस देश हित के हर निर्णय का विरोध करने लगे हैं. अमित शाह जी ने बोला सदन में, आदरणीय प्रधानमंत्री जी का नेतृत्व में राजनीति का परिचय बदला है. पहले चुनाव जातिवाद, परिवारवाद और तुष्टीकरण का आधार पर लड़ा जाता था. क्षेत्रवाद शर्म पर था. आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में इन नासुरू से हमें मुक्ति मिले है. आज चुनाव पॉलिटिक्स ऑफ परफॉर्मेंस और डेवलपमेंट के आधार पर लड़ा जा रहा है. यूपी, उत्तराखंड, गोवा और मणिपुर में हुए चुनाव इसी बात के दर्शाते. హైదరాబాద్ హెచ్ఐసిసిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. సినీ రంగంలో ఎస్వి రంగారావు సేవలు మరువలేనివని, ఆయన నటనకు మరొకరు సాటిరారని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఎం షర్మిలారెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలో ఎస్వి రంగారావు జయంతి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద పిల్లల విద్యాభ్యాసానికి ఎస్వి రంగారావు కృషి చేశారని, ఆయనకు విద్య పట్ల ఎంతో అభిమానం ఉండేదన్నారు. నగరానికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఆయనకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ ఒకటి, అన్ని మతాలు ఒకటి అనేటువంటి భావనలో అన్ని మతాల యొక్క పండుగలను నిర్వహించడం, అలాగే కళాకారుల్లోకి వచ్చేటప్పటికి కళాకారులకే దిగ్గజమైనటువంటి శ్రీ ఎస్వి రంగారావు గారి జయంతి వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మరి గోదావరి గట్టున ఉన్నటువంటి ఆయన విగ్రహం వద్ద కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం. జయంతోత్సవాలకి పేదలకు అన్నదానం, వస్త్రాలు పంపిణీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి అధికంగా ఎస్వి రంగారావు గారి అభిమానులు, చిరంజీవి అభిమానులు, అలాగే నగరంలో ఉన్న ప్రముఖులు విచ్చేయడం జరుగుతూ ఉంటుంది. మా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా వస్తారు.
గడిచిన 3 ఏళ్లు సుమారు 20,000 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయం కింద రాష్ట్రంలోని రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందజేసిందని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. అనకాపల్లి మండలం వెంకుపాలెంలో రైతులకు రాయితీపై వరి విత్తనాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రైతులు విత్తనాల కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్దకే విత్తనాలు అందజేస్తున్నామని తెలియజేశారు. గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఈరోజు చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో వ్యవసాయం పట్ల, రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో 50 లక్షల మందికి రైతాంగానికి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని అందించేటువంటి దాదాపు 6,500 కోట్ల రూపాయలు, అంటే గడిచినటువంటి 3 సంవత్సరాల్లో కేవలం రైతు భరోసా ద్వారా ఈ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు రైతులకి ఈరోజు పెట్టుబడి సాయం కింద ఉచితంగా అందించినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సో రానున్నటువంటి కాలంలో మరింతగా మనం దాదాపు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా దాదాపు 29 లక్షల రూపాయలు ఈరోజు అనకాపల్లి మండలానికి సంబంధించి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. తీర ప్రాంతాల్లో చెత్తను తొలగించే భారీ కార్యక్రమం నేడు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 75 రోజుల పాటు 75 బీచ్ల్లో 1,500 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాలనే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పించారు. సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా చేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఈ ఉదయం ఒరిస్సాలోని బీచ్ల వద్ద విద్యార్థులు చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. మహారాష్ట్ర విధానసభ కొత్త స్పీకర్గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఉమ్మడి అభ్యర్థి రాజన్ సాల్వేకి 107 మంది సభ్యులు ఓటు వేయగా బీజేపీ అభ్యర్థి నార్వేకర్కి 164 మంది సభ్యులు మద్దతు తెలియజేశారు. దీంతో రాహుల్ నార్వేకర్ కొత్త సభాపతిగా ఎన్నికైనట్లు ఓటింగ్ నిర్వహించిన తాత్కాలిక స్పీకర్ ప్రకటించారు. రాహుల్ నార్వేకర్ స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన వెంట వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. मत विभाजनाचा निकाल जाहीर करतो. प्रस्तावाच्या बाजूने मतदान करणाऱ्या अनुकूल सदस्यांची संख्या 164 इतकी आहे व प्रस्तावाच्या विरोधात मतदान करणाऱ्या प्रतिकूल सदस्यांची संख्या 107 इतकी आहे. प्रस्तावाच्या बाजूने असणाऱ्या सदस्यांची संख्या 164 म्हणजे जास्त असल्यामुळे सदर प्रस्ताव संमत झाला. प्रस्ताव संमत झाला आहे. श्री राहुल सुरेश नार्वेकर विधानसभा सदस्य यांची महाराष्ट्र विधानसभेचे अध्यक्ष म्हणून निवड झाली आहे असे मी जाहीर करतो. श्री राहुल सुरेश नार्वेकर विधानसभा सदस्य यांच्या अध्यक्षपदी निवड झाली असल्याने पुढील प्रस्ताव मतास टाकण्याची आवश्यकता नाही. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్రపతి ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిందని, రేసులో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ నెల 18న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు. టీచర్ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాము నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కరెన్సీ నోట్లు ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి డబ్బులు లెక్కించే యంత్రం నోట్ సార్టింగ్ మెషిన్లను పరీక్షించాలని ఆర్బీఐ తెలిపింది. ఒక్కసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
దీంతో బడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు చిన్నపాటి టెట్రా ప్యాకుల్లో విక్రయించే పండ్ల రసాలు, పాల ఉత్పత్తులకు పేపర్ స్ట్రాలు జోడించడం మొదలుపెట్టాయి. పార్లే, ఆగ్రో, డాబర్, అమూల్, మదర్ డైరీ ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రవేశపెట్టాయి. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో పడమర వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొనున్న మోదీ. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. హైదరాబాద్లో బీజేపీ విజయ సంకల్ప సభ. భారీగా తరలివచ్చిన అగ్రనేతలు, కార్యకర్తలు. దేశవ్యాప్తంగా అందరి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్న ప్రధాని. తెలంగాణ సమూలాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామన్న మోదీ. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మద్దతు పెరుగుతోందన్న ప్రధాని. తమ ప్రభుత్వ అభివృద్ధి పనులు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశాయని ట్వీట్. కేంద్రం నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.